అదేవిడి తాత గోకుతున్నావు? గోల ఈ మధ్య పాడుకళ్ళు వస్తున్నాయి. ఆలోచన తగ్గి వేడి తగ్గాలని హుస్సేన్ సార్లో దూకితే ఈ గోల అంటుకుంది. అవును, నా గోల సంగం సరే, నీ గోల అదే, నీ ప్రేమ గోల ఎంతవరకు వచ్చింది? అదే ఐశ్వర్యతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. అదే మన లోకంలో అయితే ఏ హంసతోనో మేఘంతోనో కబురు పంపించేవాళ్ళం. ఇక్కడ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇలాంటి వాటికి ఈ లోకంలో బ్రోకర్ గేళ్ళని ఉంటారట. అలాంటి అదను పంపితే సరి. ఎవరున్నారబ్బా? అలా చూస్తున్నాడు బ్రోకర్ గేళ్ళని చూసినట్టు. ఆ బ్రోకర్ పనేదో నువ్వే చేయొచ్చుగా. ఓర్నియమ్మా, నాకే పెట్టు. నా ఫేసు బ్రోకర్ గేడ్ ఫేస్ లాగా కనిపిస్తుందా? అయినా గోక్కున్నాను తేలిగ్గా చెప్పేశావు. నేనా ఆ జన్మ బ్రహ్మచారిని, నా వల్ల అవుతాయా ఇలాంటి పనులు? మనవడు మనవడు అని నోటి మాటే గాని మనవడు కోసం ఏం చేసావని. అయినా నువ్వు ఆ పని మనిషిని గోకిన విషయం మాకు తెలియదా ఏమి? అబ్బో, గోకేనంతే, ఇంకా ఏమి? నువ్వు సెంటిమెంట్ మీద కొట్టావు మనోడా. ఎలాగోలా సెటప్ చేస్తానులే. ఇప్పుడు నచ్చావు తాత. రాజుగారు, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఐశ్వర్య విషయమా? కాదు, పని పిల్ల విషయం. ఓ అలాగే. ఇప్పటి వరకు నన్ను పుల్లలు పెట్టేవాడే అన్నారు, ఇక నుంచి బ్రోకర్ గాడు అని కూడా అంటారు. అమ్మ ఐశ్వర్య తల్లి. మిత్రుడి ప్రేమ సందేశం ఎలా చెప్తావో నేను చూస్తాగా. అయ్యో తాత రమ్ము రమ్ము. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎందుకు వచ్చిన బతికిది? ముల్లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్ గేళ్ళ సెటప్పులు లేవులకి పడిపోయినా. అమ్మో, పైనుంచి ఇంద్రుడు చూశాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు. ఏడ్చావంటే బూచోడికి ఇచ్చేస్తా. చెప్పమంటుంది. ఎలా చెప్పనమ్మా, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాడిని.